Hey friends, welcome back to our channel Neo Bank for Minutes in Telugu. Friends, ఈ రోజు వీడియో చూసుకున్నట్లయితే కాస్మోసిస్ కోఆపరేటివ్ బ్యాంక్లో మనం అయితే అకౌంట్ ఓపెన్ చేసాం కదా, అదే ఫ్రెండ్స్ గల్గాల్ యాప్లో మనకి అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ కాబట్టి వీళ్ళ దగ్గర నుండి అయితే మనకైతే డెబిట్ కార్డ్ అయితే వచ్చిందనమాట. నేను కూడా ఫస్ట్ దీంట్లో డెబిట్ కార్డ్ రాకపోయేసరికి వీళ్ళు ఏదన్నా ఎక్కడన్నా మిస్ అయిందేమో అనుకుని అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాను మెయిల్లో. తర్వాత చూసుకున్నట్లయితే ఇదైతే మనకి డెబిట్ కార్డ్ కాదనమాట. ఇది ఏంటంటే మనకి వెల్కమ్ లెటర్ అనమాట. మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు కొత్తగా వీళ్ళైతే గ్రీటింగ్ అనేది చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ అన్నీ అయితే మనకి షో చేస్తూ ఒక లెటర్లో అయితే వీళ్ళైతే మెన్షన్ చేసి పంపించారనమాట. కంప్యూటర్ జనరేటెడ్ మెయిల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే నేను చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. తర్వాత అయితే మనకైతే ఇది వచ్చిన 1 or 2 డేస్లో నాకైతే మళ్ళీ డెబిట్ కార్డ్ కూడా రావడం జరిగింది, గల్గాల్ డెబిట్ కార్డ్. ఆ డెబిట్ కార్డ్ కూడా ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే ఉంటుందన్నమాట. అన్బాక్సింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఒకసారి చూపించడానికి ఫస్ట్ లుక్ లాగా అని చెప్పుకోవచ్చు. డెబిట్ కార్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అదే అనమాట. ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను చూడండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరైతే లైక్ చేసుకోండి, కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసినట్లయితే ఈ విధంగా కాస్మోసిస్ కోఆపరేటివ్ బ్యాంక్ అని అయితే వచ్చిందనమాట పోస్ట్లో. ఇంకా వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగిందండి. ఒకసారి అయితే బ్యాక్ ఫ్రంట్ ఏమో ఇచ్చారు చూద్దాం. టోల్ ఫ్రీ నెంబర్లు అవన్నీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇలా చాలా అయితే ప్రొవైడ్ చేశారు. వెనక చూసుకున్నట్లయితే మనకి వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ ఇలా ఆధార్ కార్డు ఇలా అన్నీ అయితే రాసిందనమాట. డాక్యుమెంట్స్ అయితే అవన్నీ అయితే ఏం అవసరం లేదులేండి, నార్మల్ వెనకాలైతే రాశారు. ఇంకా చూసుకున్నట్లయితే మనమైతే ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేసేలోపు దీని ఛార్జెస్ అన్నీ అయితే చూద్దాం. చూసుకున్నట్లయితే మెట్రో ఏటీఎంస్లో అయితే ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ, నాన్ మెట్రోలో అయితే 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అనమాట. విత్డ్రాల్కి అయితే మనకి 21 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఈ విత్డ్రాల్స్ అయితే అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీకి 10 రూపీస్ అయితే పడుతుంది, ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ కూడా. మనకి చూసుకున్నట్లయితే మనకి పిన్ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ టైం కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాలంటే 10 రూపీస్ పడుతుంది. మినీ స్టేట్మెంట్కి 10 రూపీస్ పడుతుంది. మనకి డైలీ 25,000 విత్డ్రా ఉంటుంది. పిఓఎస్ మిషన్స్లో అయితే 1 lakh ఉంటుంది. ఈ కామర్స్లో అయితే 1 lakh ఉంటుంది. మనకి కాంటాక్ట్లెస్ అయితే 5,000 అయితే ఉంటుందన్నమాట. టోటల్గా ఈ విధంగా ఉంటాయి. కింద చూసుకున్నట్లయితే డెబిట్ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా వీళ్ళే ఇచ్చున్నారు. ఇంకా ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. దీంట్లో అయితే మనకి ఇంతే. ఈ పేజీలో అయితే పెద్దగా ఏం లేవన్నమాట. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ పేజ్ కనుక టర్మ్ చేసుకున్నట్లయితే మనకి యాన్యువల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్డులో. నాకైతే ఇప్పటిదాకా తెలియదు. యాన్యువల్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే 100 రూపీస్ ప్లస్ అప్లికబుల్ ఛార్జెస్ అనమాట. కంగారు పడకండి, ఫస్ట్ ఇయర్కి ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ నుండి అయితే ఉంటాయి అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.